ఆవిడేమన్నా 8:30కి మొగిలి రేకులు విస్తరాకులు అమ్మాయి కాపురం గాలి గోపురం మాంగళ్యానికి మరో ముడి చీ మొగుడు ఇంకా ఎన్నాళ్ళు వంటలక్క కార్తీక దీపం మార్గశిర పిండం ఆవిడ అందులో నిండిని మిడీకృతం అవుతున్నాయి. వీడు 9 వరకు వాకిట్లో కూర్చొని రియల్ ఎస్టేట్ పెరిగిందా, భూమి ఎంత అయింది, ఎందుకంటే 8:50 తర్వాత వాడి ఇంటికి వెడితే కానీ వాడికి అన్నం పడేయరు. ఆ దౌర్భాగ్యం వాడిది. ఇవన్నీ చెప్పుకోలేం, అనుభవించలేం. నిప్పును కొంగును కట్టుకొని బతుకుతూ ఉన్నాం మనమంతా. అయ్యా వాళ్ళకి అవకాశం లేదుగా. రోజు ఆవిడ పూజించేది సీతమ్మ గారు. అందుకనే పిల్లలకి ఇంట్లో మంచి వాతావరణం ఎప్పుడు వస్తుంది అన్నారు. శ్రీరాముని దయచేతన ఆ పద్యం చెప్పాలి, అక్కరకు రాని చుట్టం ఆ పద్యం చెప్పాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా అబౌవ్ 70 ఏం లాభం లేదు. ఇవన్నీ షెడ్లకు వెళ్ళే ఇంజన్లు, ఎగ్జిబిషన్ కమ్ సేల్. ఎవరు వినాలి హరికథ? బిలో 20 వాళ్ళు వినాలి. అంటే మీరు వెళ్ళిపోతే నేనేం చేయలేను, మీరు ఉండాలి. ఈసారి మీరు వచ్చేటప్పుడు మీ మనవాళ్లనో మనవరాళ్లనో వెంట పెట్టుకొస్తే వచ్చే తరానికి వాళ్ళల్లో ఒక వివేకానందుడు ఉంటాడు, ఒక శంభాజీ ఉంటాడు, ఒక శివాజీ ఉంటాడు, ఒక రమణ మహర్షి ఉంటాడు, ఒక రామకృష్ణ పరమహంస ఉంటాడు. ఇక్కడికి మనం వచ్చేసి మనం ఏడ్చేసి కళ్ళు తుడుచుకొని నా చేతిలో 100 పెట్టెడితే ఏం ఉండదు. మీ తర్వాత తరం బాగుండాలి. మీ తర్వాత తరం బాగుండాలంటే వాళ్ళకి వైదిక సంస్కృతి అలవాటు చేయాలయ్యా. ఈసారి వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకుని వాళ్ళు మొదట రామంటారు. రామన్నప్పుడు మనం వాళ్ళని కొంచెం వాళ్ళకి అట్టించి చూపించాలి. ఆ చూపిస్తే మనం వద్దన్నా వాళ్ళు ఎడుతూ ఉంటారు. మనకే గడ్డి పెడతారమ్మా, కథ మొదలై అరగంట అయింది ఇంకా బయలుదేరవా అంటారు. అది భారతీయ సనాతన సంప్రదాయం. 5 ఏళ్ల పిల్లవాడు తల్లి ఒళ్ళో కూర్చొని సీతమ్మ గారు పంచాయతనాన్ని రోజూ పూజించేది. ఈ పిల్లవాడు ఒకరోజు తల్లి ఒళ్ళో కూర్చొని తల్లి చేతికి తులసి దళాలు అందిస్తూ ఆ చేతిని చాలా జాగ్రత్తగా పట్టుకున్నట్టండి. ఎలా పట్టుకున్నాడు అన్నారు. శృతేరివార్ధ స్మృతిరన్వగచ్చత్ అని కాళిదాస్ చెప్పినట్టుగా వేదాన్ని అనుసరించిన పురాణంలాగా, గురువుని అనుసరించిన శిష్యుళ్లాగా, ఆవుని అనుసరిస్తున్న దూడలాగా తల్లి చేతిని జాగ్రత్తగా పట్టుకొని ఏం చేశాడు అన్నారు. ఆ ఎదురుగా కొలువుదీరి ఉన్నటువంటి కోదండ రామచంద్ర ప్రభు యొక్క ఆ పాద కమలాన్ని అలా ముట్టుకొని ఉలిక్కిపడ్డాడు. ఎందుకండి అన్నారు. అది విగ్రహంగా కనపడలేదా పసివాడికి? సాక్షాత్తు రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చాడు. అది ఆ పిల్లవాడి అదృష్టం. దృష్టిలో లోపం ఉంది, సృష్టిలో లోపం లేదు పెద్దలారా.